ఒక 6 పేర్లు రాశారు అక్కడ. ఏ స్పీకర్ని మనం పిలుద్దాం, చాలా రోజుల తర్వాత సెమినార్ చేస్తున్నాం, ఏ స్పీకర్ మీరు అందరూ మ్యాక్సిమం ఎవరి పేరు చెప్తే వాళ్ళని పిలుస్తామని రాశారు. 17 మందిలో 16 మంది ఒకే స్పీకర్ పేరు పిలిచారు. ఆ స్పీకర్ పేరు ప్రదీప్. నేను గొప్పగా చెప్పట్లా, బ్రాండ్ రీకాల్ వాల్యూ. మనం ఎట్లా మాట్లాడుతుంటే ఇప్పుడు నేను మాట్లాడితే రెండోసారి ప్రదీప్ గారి సెషన్ అంటే మీరు అందరు వావ్ వెరీ గుడ్ అని మీరు మీ అంతటా మీరు వస్తారు అంటే రమ్మని నేనేం బలవంతం పెట్టట్లా, వస్తే దాన్ని బ్రాండ్ రీకాల్ అంటారు. సో ఫస్ట్ శేఖర్ బాబు ఉన్నాడని తెలియటం బ్రాండ్ అవేర్నెస్. దానికోసం మనం ఎంతో కష్టపడాలి. నేను ఆళ్లగడ్డకి శ్రీకాకుళంకి 85లో అంబాసిడర్ కార్ తీసుకున్నప్పుడు ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ ఉండేవి, ఇలాంటి ఎల్సిడి ప్రొజెక్టర్స్ కూడా ఉండేవి కాదు. స్క్రీన్స్ చేసుకుని ట్రాన్స్పరెన్సీస్ చేసుకుని ఇక్కడి నుంచి అక్కడికి 5,000 ఖర్చు పెట్టుకుని నేను వెళ్ళి నేను ఆ రోజుల్లో 5,000 ఖర్చు పెట్టుకుని, ఎందుకంటే నేను కార్లో వెళ్ళాలి కదా యాక్టర్ కాబట్టి, లేకపోతే బస్సులో వెళ్తే అంత ఖర్చు కాదు, వెళ్ళి నేను ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసి వచ్చేవాడు. మనం తెలియాలి. సో ఫస్ట్ స్టేజ్ మీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వీళ్ళని అసైన్మెంట్స్ ఇస్తారు కదా కొన్ని, ఈ అసైన్మెంట్స్ని మీరు జీవితంలో సీరియస్గా తీసుకోవాలి. ఆ అసైన్మెంట్స్ మాత్రం చెయ్యకుండా ఫోటోలు తీసి చేసామని పెట్టి వచ్చారనుకోండి ఎలా ఉంటుంది, అమీర్పేటలో సర్టిఫికేట్లు కొనుక్కొని ఇంజనీర్లు అయిన వాళ్ళ ఉంటాం. మనమే పర్ఫామ్ చేసి మనమే చేసి దాంట్లో ఉన్న ప్లస్ మైనస్ మనకు తెలుసు. వాళ్ళు 5 చేయమంటే మనం 6 చేసి 6 చేయమంటే 10 చేసాం అనుకోండి, అనుభవం మీ దగ్గరే ఉంటుంది కదా, ఎవరి దగ్గరికి వెళ్తుంది అది. అలా మనం చేయాలి. సో ఈ 3 స్టేజెస్ గుర్తుపెట్టుకోండి. అసలు క్రియేటివిటీ ఏంటంటే మార్క్ ట్వైన్ అనే అతను ఒక అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చాడు. తను ఏం చెప్తాడంటే క్రియేటివిటీని కొత్తగా కనుక్కోవాల్సిన అవసరం లేదు, క్రియేటివిటీ ఆల్రెడీ ఉంది, మీరు దాన్ని గమనిస్తే చాలు, చిన్న మార్పులు చేస్తే చాలు అని చెప్తాడు. చెప్తూ తను ఏం చెప్పాడంటే ఒక ఎక్స్ట్రాడనరీ ఎగ్జాంపుల్ చెప్పాడు. కెలిడోస్కోప్ గురించి మాట్లాడాడు. కెలిడోస్కోప్ అంటే 3 వైపులా అద్దాలుండి మధ్యలో గాజు పెంకులుండి మనం ఇలా తిప్పినప్పుడల్లా మారుతూ, చిన్నప్పుడు ఫిజిక్స్లో చూసేవాళ్ళం, తర్వాత ఆడుకునేవాళ్ళం కదా మనం కెలిడోస్కోప్ అనేది. ఆ కెలిడోస్కోప్ గురించి తను చెప్పి ఏమంటాడంటే అద్దాలు అక్కడే ఉన్నాయి, గాజు పెంకులు అక్కడే ఉన్నాయి, ప్రతిసారి మీరు కదిల్చినప్పుడల్లా అది డిజైన్ మారుతూ ఉంటుంది. క్రియేటివిటీ అంటే అంతే, అవే సబ్జెక్టులు, అవే టాపిక్లు, అవే మ్యాటరు, కాంటెంట్ మారదు. మనం ప్రతిసారి కాంటెంట్ కొత్త రకంగా ప్రజెంట్ చేస్తేనే అది క్రియేటివిటీ అవుతుంది అంటారు. అర్థమైందని చెప్పింది కొత్త కోణంలో మాట్లాడు. అర్థమవుతుందా? పర్వాలేదు, బాగానే చెప్తున్నా, ఓకేనా? నేను అడుగుతున్నాను, ఒకవేళ మీకు ఇంతే స్పందన రాకపోతే, మీకు అర్థం కాకపోతే నేను ఇంకా టోన్ డౌన్ చేసి చెప్తాను, ఇంకా ఈజీ ఎగ్జాంపుల్స్ చెప్తాను. నాకేం ప్రాబ్లం లేదు, ఐ కెన్ కమ్ బ్యాక్ వాట్ ఎవర్ లెవెల్, మీ లెవెల్ ఏదైతే నేను చెప్పగలుగుతాను. సో మార్క్ ట్వైన్ ఏమంటాడంటే క్రియేటివిటీని కొత్తగా కనుక్కోకల్లా ఆల్రెడీ ఉంది, మనం చేయాలి. ఉదాహరణకు మీకు కమ్యూనికేషన్ మీద ఎవరైనా తీసుకోండి అన్నారు అనుకో, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ నా మనసులో మాట నా మెదడులోకి వెళ్ళి నా నోటి ద్వారా బయటకు వచ్చి నా చెవుల నుంచి మీ మెదడు నుంచి మీ మనసుకి అదే భావం అదే అర్థంతో వెళ్ళటాన్ని అత్యుత్తమ భావ ప్రకటన అంటారు. ఇంటెండెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్, LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని చెప్పారు అనుకోండి. అరే నువ్వు చెప్పేది ఏంటరా, గూగుల్లో ఉంది కదా అనరా. ఈరోజు గూగుల్లో ఉండదే మనం చెప్పే సమాచారం, అన్ని చోట ఉంటుంది. నన్ను నెఫ్ట్ కాలేజీకి పిలిచింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి పిలిస్తే స్టేజ్ మీద క్రియేటివిటీ మాట్లాడమంటే ఇక్కడ నుంచి నేను పక్కన కూర్చొని చూస్తాను, అమ్మాయి ఎవరో నన్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. 1000 మంది పిల్లలు ఉన్నారు, అందులో 950 మంది తెలుగు వాళ్ళు అయి ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ తెరిచి లింక్డ్ఇన్లోను వికీపీడియాలోను నా బయోడేటాలు చూసి కరెక్టేరా, వీడికి నిజంగా వీడు వర్తే, అప్పుడు వింటున్నారు. బాగాలేకపోతే హలో హలో అని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే మనం క్రియేటివ్గా ఉండాలి అంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అని పేరు పెట్టద్దు, ఎక్స్ప్రెస్ టు ఇంప్రెస్. అరే ఏంట్రా ఇది ఎక్స్ప్రెస్ టు ఇంప్రెస్ అని చెప్పి మనం ఆకర్షించాం. ఇప్పుడు అమ్మాయి ఎవరు మీరేగా ఇందా చేశారు, ఒకటేదో పాట పాడారు కదమ్మా, కూర్చోమ్మా కూర్చో, పాట పాడారు. ఇంకో ఆయన వచ్చి 5 గుర్రాలు ఏంటి, కృష్ణుడు జెండాపై కపిరాజు, ఎవరు చెప్పారు అది? వీరు చెప్పారు. ఇది ఇట్లా ఒక అట్రాక్షన్ ఎట్లా ఉంటుందో అలా చెప్పాడు అన్నమాట. దెన్ కేవీ శ్రీధర్ అని ఇంకో ఆయన ఉన్నారు. ఆయన క్రియేటివిటీ అంటే ఏంటంటే కనెక్టింగ్ 2 అన్కనెక్టెడ్ ఐటమ్స్ అన్నాడు. 2 అస్సలు సంబంధం లేని విషయాల్ని కలుపు, ప్రపంచం నీ వైపు చూస్తుంది అని చెప్పాడు. ఎలా? మీరు పుస్తకం మూసారు, మళ్ళీ తెచ్చారు, ఫ్రెండ్ అనే పదం వచ్చింది, మళ్ళీ బుక్ మూసారు, మళ్ళీ తెచ్చారు, ఈసారి ఎనిమీ అనే పదం వచ్చింది. 99% అది ఏంద్రా పిచ్చి బుక్, ఒకసారి ఫ్రెండ్ వస్తుంది ఒకసారి ఎనిమీ వస్తుందని ఆలోచించకుండా వదిలేస్తారు. కానీ 1% క్రియేటివ్ పీపుల్ ఏం చేస్తారంటే
2 వచ్చాయి కదా, 2 యాంటనిమ్స్ కదా, మనం ఎలా వీటిని కలపచ్చు అని ఆలోచనలు పెడతారు. ఒక్క లైన్తో దాన్ని కలపచ్చు. మీరు సరిగ్గా ఉంటే మీ శత్రువు కూడా మిత్రుడు అవుతాడు, మీరు సరిగ్గా లేకపోతే మీ మిత్రుడు కూడా శత్రువు అవుతాడు. ఈ సినిమాతో కథ తీయచ్చు, ఇదే సినిమాతో కథ తీయచ్చు. స్వర్గం నరకం అనే సినిమా మొత్తం ఇదే దాసనారాయణరావు గారు తీసింది. ఇంకా మీకు చెప్తా 2 అన్కనెక్టెడ్ ఐటమ్స్. ఎక్కడో పుట్టిన కొమరం భీము, ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు, ఎప్పుడో పుట్టిన కొమరం భీము, ఎప్పుడో పుట్టిన అల్లూరి సీతారామరాజు ఇద్దరు ఒకేసారి పుట్టుంటే అనే ఒక చిన్న ఆలోచన త్రిబుల్ సినిమాని తీసుకొచ్చి 900 కోట్ల టర్న్ ఓవర్ని 2 ఆస్కార్ అవార్డుని తెచ్చింది. ఒక ఆలోచన. మనం కూడా మోసపోయినట్టు ప్రతివాడు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన పీపీటీలు తీసుకుని లేకపోతే ఇంటర్నెట్ నుంచి తీసుకుని పక్కవాడు మాట్లాడింది ఏదో మనం మాట్లాడాలనుకుంటే మీరు కూడా గొర్రెలు పోయి 100 మందిలో ఒకళ్ళు అవుతారు. మనం కూడా పోతాం. ఒక్క సెకండ్ ఆలోచించండి, ఆ గొర్రెల కాపరి మనం అయితే, ప్రపంచం అంతా మనం వెనకబడితే, అలా మిమ్మల్ని డిఫరెన్షియేటర్ చేసేది మీ క్రియేటివిటీయే. టాలెంట్ ప్రతి వారికి ఉంటుంది, నాలెడ్జ్ ప్రతి వారికి ఉంటుంది, స్కిల్ ప్రతి వారికి ఉంటుంది. ఇతరులకు లేకుండా మనకు ఉక్కే మార్పు పడేది ఏంటంటే మన క్రియేటివిటీ మాత్రమే. అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో క్రియేటివ్ ట్రైనర్ అవ్వాలి అంటే ఎందుకు అవ్వాలి? వై సంబడి షుడ్ బి ఏ క్రియేటివ్ ట్రైనర్. ఎందుకు క్రియేటివ్ ట్రైనర్ అవ్వాలి? నేను ఇందా చెప్పా కదా, మీరంతా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు. నేనైతే లేరు, ఇక్కడ లేరు. నిజం చెప్పండి, అబద్ధం కదా? నిజం చెప్పాలి, అబద్ధం కదా? ఫిజికల్గా ఉంటారు, అదే చెప్తున్నా. అందుకే నేను కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు నా టాపిక్ కూడా అది చాలాసార్లు మాట్లాడుతున్నా. దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నామా? దగ్గరగా ఉన్నాం, అంతే. దగ్గరగా ఉంటాం మనం, దగ్గరే ఉండవు. ఎందుకంటే ఒకవేళ దగ్గరగా ఉన్న భార్యాభర్తలు ఇద్దరు ఒకే మంచం మీద అటు ఇటు తిరిగి పడుకుని ఎవడు వాట్సాప్ చాట్లు వాడు చేసుకునే రోజు వచ్చింది. ఎటువంటి రోజులు వచ్చినాయంటే అటు వచ్చి దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నాం. ఒక అమ్మాయి నాకు కలిసింది, ఏమో బాగున్నా అంటే బాగున్నా సార్, పెళ్ళి అయిపోయింది, సూపర్ తల్లి అన్నారు. ఎక్కడ ఉంటున్నారు? గచ్చిబౌలిలో ఉంటున్నాను. 3 బెడ్రూమ్ హౌస్ కొన్నానండి. అది ఓ వండర్ఫుల్ అమ్మాయి. ఎవరు మీ ఇల్లాస్తో కలిసి ఉంటారా మీరంతా? లేదు లేదు, నేను మా ఆయన ఇద్దరే. 3 బెడ్రూమ్ హౌస్ పెద్దదవుదామా మీ ఇద్దరికి అన్నా నేను. లేదు సార్, నాకో రూము ఆయనకో రూము, మీ ఇద్దరు ఏదైనా మాట్లాడుకోవాల్సినప్పుడు ఇంకో రూము అని. దగ్గరగా ఉంటున్నామా, దగ్గరే ఉంటున్నాం? మనం ఉంటున్నాం, పక్కనే ఉంటాం. ఎక్కడో ఉంటుంది ఆలోచన కదా. పుష్పవల్లి కూడా అంతే, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఆలోచన. అదే 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 నేను చెప్పిన విషయమే అది. ఇలాంటిది నేను చెప్తోంది అది. పెట్టావు అప్పుడు తిట్టకరా, రేపు ప్రదీప్ సార్తో ఉందని పెట్టారు. అంతేగా చెప్పండి ఏం పర్వాలేదు. నేనేం చేశా, ఆ ఫోన్ 2 తీసి అక్కడ పడేశాను. ఇప్పుడు కాదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇంకా 1.5 గంటలు పడుతుంది. అప్పటిదాకా ఫోన్ చూడను, ఎందుకంటే నేను ఫోన్ కంట్రోల్లో ఉండను, ఫోన్ నా కంట్రోల్లో ఉంటుంది. ఎప్పటి భయపడి ప్రపంచంలో ఎవరి కోసం ఉంటే వాడు ఫోన్ చేస్తాడు. ఒకవేళ చేస్తే ఏం చేస్తాడు, 1 గంటన్నర ఆగి చెప్పిందా ఫోన్ చేసావు అంటాం. అంతే కదమ్మా, టెన్షన్ పడదు. సో దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నామా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఉంటాం మనం, కానీ ఇక్కడ ఉండం. పిల్లలైతే అందరు ఇక్కడ ఉంటారు, క్యాప్టివ్గా ఉంటారు. మనం ఏం చెప్తే అది వింటారు. ఇప్పుడు ఆ అమ్మాయి క్యాప్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది మనకంటే. మనకి అన్ఫార్చునేట్లీ నేను తప్పని చెప్పట్లా, 100 విషయాలు తెలుసు కదా. వీడేదో నేను ఏ చెప్తే మీరు బి ఆలోచిస్తారు, సి ఆలోచిస్తారు, జెడ్ ఆలోచిస్తారు. జిఎంఆర్ కాలేజ్ అని ఉంది రాజంలో. జిఎంఆర్ కాలేజ్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి హై లెవెల్ ట్రైనింగ్ అని పిలిచారు. ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒక ఆయన రాసేట ప్రిన్సిపాల్కి, నేను ఒక యాక్టర్ నుంచి ఏం నేర్చుకోవాలి అని రాసేట. నాకు అన్నీ తెలుసు, ఇప్పుడు యాక్టర్ దగ్గర క్లాస్కి వెళ్ళి నేను ఏం నేర్చుకోవాలి అని రాసేట. ప్రిన్సిపాల్కి అన్నాను, 1 గంట వింటాడు, నచ్చకపోతే మానే అని చెప్పాడు. ఈయన నాకు టీలో మధ్యాహ్నం 3ంటికి మైక్ తీసుకుని నేను ఇలా అనుకున్నాను, ఇది అటెండ్ కాకపోతే నాకు తెలుసు. అన్నీ తెలుసు అనుకుంటే మనం ఎక్కడికి తెలుస్తాం? అలా అనుకుంటారు. మైండ్ క్యాప్టివ్గా ఉండదు, ఓపెన్గా ఉండదు. ఏం చెప్తున్నారు మీ పార్టిసిపెంట్సే, ఎవడో కాదు. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అయితే వినొచ్చు, స్కూల్ పిల్లలు వినొచ్చు. కాలేజ్ పిల్లలు వాళ్ళ అజెండా వేరే ఉంటుంది, వాళ్ళు విన్నట్టు నటిస్తారు, అంతే, వినరు. సో అలాంటప్పుడు మనకి మీ అందరి దగ్గర దృష్టికి నేను తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? ఓ సినిమా కబో, ఒక కాకరకాయో, ఆవిడ చెప్పినట్టు ఒక పాటో, ఆయన చెప్పినట్టు ఒక ధర్మరాజు, ఏదో ఒకటి తీసుకుని నేను కథ కాన్సెప్ట్ తీసుకుంటే కదా నా దగ్గరికి వస్తారు మీరు. లేకపోతే ఎవరు గూగుల్లో చూసినట్టే ఉంటుంది, ఇంటర్నెట్లో చూసినట్టే ఉంటుంది. సో క్రియేటివిటీ ట్రైనర్కి కావాలి.
మరి క్రియేటివ్ ట్రైనర్కి ఏ ఉండాలి లక్షణాలు అంటే షుడ్ బి ఏ స్టోరీ టెల్లర్. స్టోరీ టెల్లర్ అంటే మీరు ఇంటికి వెళ్ళి చెప్పేది కాదు, చెప్తారు రోజు ఇంటికి వెళ్ళి వద్దామనుకున్నా కాలే అక్కడ పోయినా ఇక్కడ పోయినా చెప్తారు కదా, అది కాదు కథలు చెప్పడం. కథ చెప్పడం అంటే మనం ఒక సబ్జెక్ట్ని కథకి లింక్ చేస్తూ ఆ కథని చెప్పడం. అంటే మామూలుగా ఎవడైనా కథ చెప్తాడు. ఇప్పుడు సత్యనారాయణలో కూడా 5 కథలు ఉంటాయి ఉండవా? అన్ని బ్లాక్మెయిలింగ్ కథలే, అన్ని భయపెట్టే కథలే. నువ్వు సత్యనారాయణం చేస్తాను చేయకపోతే తల పోతుంది, చేస్తాను చేసి ప్రసాదం తినకపోతే తల పోతుంది, ప్రసాదం తీసి 10 మందికి పంచకపోతే తల పోతుంది. అన్ని అంటే ఇదివరకు అట్లా చెప్తే కానీ వినమని అలాంటి కథలు పెట్టుంటారు. కథ చెప్తావా కొడతావా అని మనం అంటే కొడతాం. ఎందుకు మన పిల్లలు మనతో కాకుండా మన నానమ్మతో తాతయ్యతో ఎక్కువ పడుకుంటారు? నో దిస్ నాట్ ద రైట్ వే, నో 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 అంటుంది మా అమ్మాయి. మనం మంచిగా తీసుకొచ్చి దాని పేరు మేధ రాధా అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మేధ వాళ్ళ ఇంటి మీద గుడ్ గర్ల్ అని ఉంటుంది, రాధా వాళ్ళ ఇంటి మీద బ్యాడ్ గర్ల్ ఉంటుంది, మేధ వాళ్ళ ఇంటి మీద స్మైలీ ఉంటుంది, రాధా వాళ్ళ ఇంటి మీద ఇది వీపింగ్ స్టిక్కర్ ఉంటుంది. రాధ మంచిదా మేధ మంచిదా? మేధ వాళ్ళ అమ్మ లేపగానే గుడ్ మార్నింగ్ మమ్మీ అంటుంది, రాధ వాళ్ళ అమ్మ లేపగానే అంటుంది. రోజు కథ చెప్తాను నేను. అది లేవగానే నేను తాతతోనే బ్రష్ చేయించుకుంటా, తాత ఐడియా అని అడుగుతుంది మా మనవరాలు. కథ చెప్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే మిగతా వాళ్ళు కథలు మాత్రం చెప్తారు. ట్రైనర్లు ఏం చేయాలంటే కథ చెప్పి దాన్ని మన సబ్జెక్ట్కి కనెక్ట్ చేయాలి. కథ చెప్పి మన సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే అని మనసులో అనుకుని చెప్తాను. ఊరికే కథ వచ్చు కదా అని చెప్తే అవతల మన సబ్జెక్ట్కి కనెక్ట్ ఇక్కడ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే అని కనెక్ట్ చేసి దాన్ని చెప్పాలి. దీన్ని ఏమంటారంటే డీబ్రీఫింగ్ అంటారు. డీబ్రీఫింగ్ ఒక యాక్టివిటీ చేశారు, ఒక ఆట ఆడించారు. ఆ ఆటను ఎందుకు ఆడించాం? 15 నిమిషాలు మీ టైంని ఎందుకు తీసుకున్నాను? ఒక కథ చెప్పాను, మీ టైం నుంచి 2 నిమిషాలు నేను తీసేసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే అని మనం దాన్ని చెప్పాలి. మీరు ఎంతమంది కథలు చెప్పగలరు? హలో, వెరీ గుడ్. ఒక కథ చెప్పమ్మా, చెప్పు కదా విందాం. జీవితం అంటేనే కథ. ఈ కథలో మనమే రారాజులం. అలాంటప్పుడు మనం రారాజులం అయినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా రాజుని చేయగలం కదా. అందుకే మనం ఇంపాక్ట్ రావడం జరిగింది. ఈ ప్రదీప్ సార్ని కూడా ఈ రోజు కలవడం జరిగింది. పెళ్లి చూపులు సీరియల్లోనే నేను అనుకున్నా, ఇంత అందంగా ఉండే ప్రదీప్ సార్ ఓకే నేను కూడా చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి నాకు అనిపించింది. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆవిడ మనసులో చెప్పిందే కథ చెప్పింది. మనసులో ఆవిడకి ఏదో చెప్పాలనిపించి చెప్పాను. నన్ను చూడంగానే ఎక్సైట్మెంట్లో ఆవిడకి ఏదో పెళ్లి చూపులు చూసి, అరే పెళ్లి చూపుల్లో వీడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు కదా, నేను కూడా జీవితాలు ప్రేమించి పెళ్లి. మీరు కాదు, నేను 3 సినిమాలు హీరోగా అయిన తర్వాత నాకు రోజుకి 500 ప్రేమలేఖలు వచ్చాక కూడా నేను సీరియల్స్ అన్ని తీసాక మా ఆవిడని నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఫైన్. కానీ ఆవిడ చెప్పేది కథ కాదు. మామూలుగా ఒక 5 కథలు చెప్పగలరు, 10 కథలు చెప్పగలరు, 20 కథలు చెప్పగలరు కదా. నేను ఎన్ని కథలు చెప్పగలనో మీకు తెలుసా? 700 కథలు చెప్పగలను. చప్పట్లు కొట్టించుకోవడానికి చెప్పట్లే. ఇప్పుడు కొన్ని కథలు చెప్తా, చెప్పి మీరు కూడా ఎలా చెప్పాలో టెక్నిక్స్ చెప్తా. చెప్పనా? మీరు ఇక్కడే ఉన్నారమ్మా. మీ పేరేంటి? మోహన్ లక్ష్మి గారు. ఏ ఊరు? మీ హస్బెండ్ వచ్చారా? లేదుగా. అక్కడ ఉన్నారా? మీరు అక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా? మీ హస్బెండ్ పేరేంటి? శ్రీనివాస్తో ఉన్నారా మాతో ఉన్నారా? 100%. మీరు ఇంకోసారి జాలిగా నా వంక చూస్తే నేను ఇలా జాలి మొహం పెట్టి ఎప్పటికైపోతుందో ఏంటో లోపల రూమ్కి వెళ్ళి ఒకసారి ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడాలి కదా. ఇవన్నీ లేదు అవ్వదు. మరి ఎందుకంటే జాలిగా చూస్తున్నారు? నైట్ ఎప్పుడు అవుతుందో ఎప్పుడు ఫోన్ చేయాలన్నా. నేను ఎన్నో కథలు చెప్పగలను, కొన్ని కథలు చెప్తాను. అవి ఎట్లా రిలేట్ చేయాలో చెప్తాను. ఒక అడవిలో ఒక పులి, ఒక ఆవు 2 కూడా చాలా మంచి ఫ్రెండ్స్.